హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న వట్టి ఎండు చేపలు వండితే వట్టి ఎండు చేపలు కాకుండా గుడ్లలో కానీ దేంట్లోనే వండి చూపించండి కూరగాయలు అది అని చెప్పేసి అన్నారు. అయితే ఎలాగో ఇప్పుడు అన్ సీజనే కాబట్టి మనకి అంత వర్క్ హెవీ వర్క్ ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాను. చూడండి, గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టి ఫ్రై చేశాను. ఫ్రై చేసుకున్న వాళ్ళు ఫ్రై చేసుకోండి, లేదు మాకు ఫ్రై లేకుండా ఇష్టం అనుకుంటే ఫ్రై లేకుండా చేసేయండి. ఇదిగోండి, ఏం లేదు, చాలా సింపుల్ అనమాట కూర. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేపేసుకొని కారం ఉప్పు వేసేసి దాంట్లోని ఏంటంటే ఇంకా నీళ్ళు వేస్తాం కదా, వేసిన తర్వాత మసాలాలు ఏమొద్దు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట. తర్వాత కారం ఉప్పు వేసి అది బాగా వేగిన తర్వాత గుడ్లు వేసేసి దాంట్లోని ఇంకేంటంటే గుడ్లు వేసిన తర్వాత అది బాగా మరిగేటప్పుడు ఎండు చేపలు మనం ఫ్రై చేసి ఆల్రెడీ ముందే పెట్టుకున్నాం కదా, అవి వేసేయడం అనమాట. వేసేసి చిన్న గోరుపులుపు వేసి తీసేసి దించేయడం అనమాట. చాలా ఈజీ. ఇంత సింపుల్గా ఎందుకు చెప్పేస్తానంటే ఆల్రెడీ ఇది రిపీటెడ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నేను వట్టి ఎండు చేపలు వండాను కదా, అదే ప్రాసెస్, కాకపోతే కొంచెం ముందు గుడ్లు వేస్తాం అంతే, ఇంకేమీ లేదు. అందుకే ఇంకా రిపీటెడ్ ప్రాసెస్సే కదా, మరలా దాన్ని సాగించుకుంటూ చెప్పడం ఎందుకులే అని చెప్పేసి వేసాను. ఉప్పు చేపలు ఎప్పుడు వండినా సరే మాత్రం లాస్ట్లో దించే ముందు ఉప్పు చూసుకొని ఉప్పు అయితే వేయాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే ముందుగానే ఉప్పు వేసేస్తారు. వేసేయడం వల్ల కూర అంతా ఉప్పు అయిపోద్ది. అంటే మనం ఉప్పు చేప వేసిన తర్వాత ఆ చేప కొన్న ఉప్పు ఇరిగిన తర్వాతే కదా మనకు తెలుస్తుంది, అంతకుముందు తెలియదు కదా. అందుకని చెప్పేసి అనమాట కారం ఉప్పు వేసేసాను. వేసిన తర్వాత నేను వాటర్ వేసి గుడ్లు వేసాను. గుడ్లు వేసిన తర్వాత కాసేపు అలాగ ఉడికించి, అంటే గుడ్లు ఫ్లేవర్ అంతా దానికి దిగాలి కదా, ఆ తర్వాత ఎండు చేపలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను చూడండి, అదైతే వేసేసాను అనమాట. అవి దగ్గరికి ఈగిరిగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం అందులో మనకు సరిపడంత గోరుపులుపన్న వేసుకోవచ్చు. చిక్కగా వండుకుందామంటే చిక్కగా కూడా వండుకోవచ్చు. పక్కన ఉన్నది శనగలండి ఉడకబెడుతున్నాను, బొబ్బర్లో ఉడకబెడుతున్నాను అనమాట. ఇదిగోండి, కూర అయితే దగ్గరికి అయిపోయింది. చింతపండు ఆల్రెడీ ఇంకా నేను పిసిగేసాను కదా, వేసాను. చింతపండు ఎంత వేయాలంటే మనం వేసిన కారం ఉంది చూడండి, ఆ కారానికి సరిపడా చింతపండు అయితే వేయాలి. అర్థమైందంటే కారం ఎక్కువైపోయినా కారం తక్కువైపోయినా అంతగా బాగోదు. అందుకని కారానికి సరిపడా మనం చింతపండు అయితే వేసేయాలి. నేనైతే ఇంక పిసికేసాను కదా, ఇక చింతపండు అయితే వేసేస్తున్నాను. కొంచెం చిక్కగానే వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఒక చేతి వీడియో తీస్తున్నాను, ఒక చేతి చింతపండు పిస్తున్నాను. వేడింది అవ్వలేదు, అందుకని అందాక ఫోన్ పక్కన పెట్టి నేనైతే చింతపండు వేసేసాను. ఇదిగోండి పైన ఉంది చింతపండు అయితే వేసేసాను. నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏంటంటే ప్రజెంట్ అయితే మనకి యూట్యూబర్స్, ఇన్ఫ్లుయర్స్కి చాలామంది అయితే సపోర్ట్గా చాలామంది ఉంటారు. మన చిన్న చితక ఛానల్స్ వాళ్ళకి అసలు సపోర్ట్ కాదు కదా, మన వీడియోలో వాళ్ళు చేయబడినా కాలు పడినా యుద్ధాలే అనమాట. అలా ఉంటుంది. ఎప్పటికైనా సరే సక్సెస్ అవుతానని నమ్మకం అనమాట. అందుకని నాకు ఎన్ని పన్నుపాట్లు ఉన్నా సరే ఇది నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు, కానీ దీన్నే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకనే నేను టైలరింగ్ చేస్తాను, చీటీలు ఎత్తాను, కానీ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. టైం ఒకటైనా రెండైనా ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఎంత అయిందంటే కరెక్ట్గా 11:12 అయింది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. చేపల కూర, గుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నాకు తెలిసి చాలా బాగుంది కూర అయితే. తినేసాను ఆల్రెడీ, అందుకని చెప్తున్నాను అనమాట. కూర అయితే చాలా బాగుంది. ఇలా వండేయండి. అర్థం కాకపోతే మన ఛానల్లో బొచ్చుడు ఉన్నాయి, బొచ్చుడు బూతుడు చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఫుడ్ ఏది కావాలని సరే నేను వండేస్తాను. మీరేం ఎక్కడ కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.